వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా వెయిట్ లాస్ కోసం చాలా రకాల డైట్స్ అవి చేస్తూ ఉంటారు, చాలా కాస్ట్లీ కూడా అవి. అయితే ఇంట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలతోనే వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మేడం నమస్తే. నమస్తే. సో మీరు ఏంటంటే వెయిట్ లాస్ ఎక్స్పర్ట్, డయాబెటీస్ రివర్సల్లో కూడా మీకు చాలా క్లయింట్స్ ఉన్నారు, రివర్స్ అయిన వాళ్ళు. అవునండి. సో వెయిట్ లాస్ అనేది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉంటారు, దానివల్ల వెయిట్ లాస్ అయినట్లే అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటారు. అవును. మీరు చెప్పారు ఏంటంటే న్యాచురల్ వేస్ ఉన్నాయి, ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనం ఈజీగా బరువు తగ్గొచ్చు అన్నారు. అది ఎలాగా? యూజువల్గా చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను వెయిట్ లాస్ అవ్వాలి, 1 వీక్లో మ్యారేజ్ ఉందని చెప్పేసి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి ఈ పొట్ట ఒకటే తగ్గితే సరిపోతుందని కూడా అనుకుంటూ ఉంటారు. యూజువల్గా లాంగ్ టర్మ్ గోల్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలంటే తగ్గిన వెయిట్ అనేది మళ్ళీ బ్యాక్ రాకూడదు. కానీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం వెళ్తూ ఉంటారు. ఎవరైనా చెప్పారనుకోండి, ఈ పౌడర్ తాగితే ఇన్ని కేజీలు తగ్గుతారనగానే పౌడర్కి వెళ్తూ ఉంటారు. అసలు ఈ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది. అలా ఇంపాక్ట్ అవ్వడం వల్ల వాటర్ లాస్, మజిల్ లాస్, తినకుండా ఉండడం, ఇలాంటివి ఎన్నో చేసి బాడీని ప్రెషర్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఒకటే ఆలోచించుకోవాలి ఏంటంటే, మనందరం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికి. అసలు హెల్త్ ఇంపాక్ట్ అవుతుందంటే అలాంటి వెయిట్ లాస్ వేస్టే కదండి. చాలా మంది చాలా రకాల డైట్స్ చేసి కిడ్నీలు పోయినాయని, లేదా మైగ్రేన్ వచ్చిందని, లేదా మాకు నీరసం వచ్చేసింది, చాలా కళ్ళు తిరిగిపోతున్నాయని ఇలా చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో ఉంటే మన బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వెళ్ళిపోతుంది, తర్వాత మజిల్ లాస్ అయిపోతుంది, దానివల్ల వీక్నెస్ లీడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మైగ్రేన్ చాలా మంది తరచుగా హెడేక్ ఫేస్ చేస్తూ ఉంటారు డైట్లో ఉన్నప్పుడు. ఏంటంటే మన బాడీలో ఒకటే ఒక ఆర్గాన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది బ్రెయిన్ అండి. ఇప్పుడు కొంతమందికి టీ తాగకపోతే హెడేక్ వస్తుంది అంటారు, అంటే ఆ కార్బ్స్ మీద బ్రెయిన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఆ కార్బోహైడ్రేట్స్ మీద. మనం ఒకటేసారి తక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీకి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, హెడేక్ వస్తుంది, మైగ్రేన్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో అస్సలు ఉండకూడదు. ఇంకోటి రీసెంట్గా నేను చూసాను ఏంటంటే, రుమటైడ్ ఆర్థరైటిస్ ఫేస్ చేసిన క్లయింట్ని కూడా నేను కలిశాను. తనేంటంటే 6 monthsలో ఆల్మోస్ట్ 15 kgs తగ్గారు. షీ వాజ్ గుడ్. కానీ అసలు స్ట్రెంగ్త్ లేదండి. ఇంతకు ముందైనా ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer నడిచే వాళ్ళంట, వాకింగ్ అయినా వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడు ఆవిడ వాకింగ్ కూడా వెళ్ళలేకపోతుంది, 10 నిమిషాలు నడవలేకపోతున్నారు. కొద్దిగా నిలబడగానే చెమటలు పట్టేస్తాయి, వీక్నెస్, ఈవెన్ యోగా కూడా చేయలేకపోతున్నారు. ఫుడ్ తీసుకున్నా కూడా బ్లోటింగ్, ఇండైజెషన్, ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. పావని గారు, నిజంగానే ఇప్పుడు మన బాడీ ఒక దానికి అలవాటై ఉంటుంది, మన పొట్ట కూడా అలాగే. సో మనం తింటాము, సఫిషియెంట్గా తింటాము, దానికి అలవాటై ఉంటుంది. ఎప్పుడైతే డైటీషియన్స్ డైట్ పర్టికులర్గా ఈ డైట్ చేయాలి అంటారో, కొంచెం అన్నము, కొంచెం కూర ఇలా చెప్తూ ఉంటారు, హాఫ్ ఇడ్లీ ఇలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు మనం పొట్ట ఖాళీగా ఉంచుకున్నట్లే కదా. సో అలా అలవాటు అయ్యి అంతవరకే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్తుంది, ఇప్పుడు 2 ఇడ్లీస్ తినేసి డెఫిసిట్లో ఉండి దాంతోపాటు కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఫైన్. కానీ వీళ్ళు ఏంటంటే ఇక కొంత ఇంకా తినకూడదని చెప్పేసి, పస్తులు ఉండాలి డైట్ అంటే అని చెప్పేసి తినకుండా ఉండేసరికి ఇక్కడ మెయిన్గా డైజెషన్ పౌచ్ చిన్నగా అవుతుంది మీరు అన్నట్టు, అలాగే గట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. మనకందరం వెయిట్ లాస్ అనగానే ఒకటే అనుకుంటాం, డైట్ చేస్తే సరిపోతుంది, వర్కౌట్స్ చేస్తే సరిపోతుందని. కానీ వెయిట్ లాస్లో మెయిన్ రోల్ ప్లే చేసేది మన గట్ హెల్త్ అండి. ఆ గట్ హెల్తీగా ఉంటేనే క్యాలరీ బర్నింగ్ బాగుంటుంది, వైటమిన్ మినరల్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, మన స్ట్రెంత్ లెవెల్స్ పెరుగుతాయి. మెయిన్గా గట్ హెల్తీగా ఉండాలి మనకి. ఖచ్చితంగా మేడం. సో అంతేకాకుండా ఈ 5 kgs తగ్గడము, 7 kgs తగ్గడం ఇలా చేస్తూ ఉంటారు 1 monthలో. అసలు హెల్తీగా తగ్గడం అంటే 1 monthకి ఎన్ని కేజీలు తగ్గొచ్చు? 1 monthలో చూడండి 3 to 5 kgs తగ్గితే సరిపోతుంది. కొంతమంది 3 kgs తగ్గుతారు, ఇట్స్ ఎనఫ్ అండి. 3 monthsలో 12 kgs అనేది టార్గెట్ పెట్టుకోవడం అనేది బెస్ట్. అంతకంటే ఎక్కువ తగ్గకూడదు కూడా. ఎందుకంటే వాటర్ లాస్, మజిల్ లాస్. ఇప్పుడు నేనైనా తినకుండా 2 రోజులు ఉన్నాను అనుకోండి, 2 kgs నాకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాంటి వెయిట్ లాస్ అనేది వేస్టే. మళ్ళీ నేను స్టాప్ చేసి మళ్ళీ నేను ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, ఏదో ఒక రోజు రైస్ తినాల్సిందే, చపాతీలు కూడా తినాల్సిందే. సో అప్పుడు మళ్ళీ మనం వెయిట్ బ్యాక్ వస్తుంది అని అంటే అది వేస్టే. సో మన రైస్ తీసుకుంటూ, చపాతీస్ తీసుకుంటూ, కూరగాయలు తీసుకుంటూ, కొంచెం మోడిఫికేషన్స్ చేస్తూ వెయిట్ లాస్ అవుతేనే అది మనకు లాంగ్ ప్రాసెస్లో ఫాలో అవ్వగలుగుతాం. ఓకే, ఎస్. అయితే మేడం మీరు చెప్పినట్లుగా వెయిట్ లాస్ అవుతాము, వెయిట్ లాస్ అయినప్పుడు ఏంటి, మజిల్ అంతా పోతుంది, దానివల్ల ఏంటి, స్కిన్ అనేది టైట్ ఉండదు. సో అన్ని డైట్స్ లో ఇలాగే ఉంటుంది కదా.
అలా ఉండదండి కొన్ని డైట్స్లోనే. అంటే లైక్ ఇప్పుడు మెటబాలిజం ఇప్పుడు చాలా మంది ఇంప్రాపర్ గైడెన్స్లో వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా స్కిన్ కూడా హెల్తీగా ఉండదు. యూజువల్గా చాలా మంది అనుకుంటారు సో ఇప్పుడు ఫేస్లో ముడతలు పట్టేయడం ఇలాంటివి ఎక్స్ట్రీమ్గా మనం ప్రోటీన్ మన డైట్లో లేనప్పుడు, అసలు ప్రాపర్గా ఫైబర్ లేనప్పుడు, ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో ఉన్నప్పుడు అలా మన బాడీకి ఎనర్జీ అనేది సరిపోదు. సో అలా మనకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. హెల్దీగా ప్రాపర్ ప్రోటీన్ తీసుకున్నప్పుడే మనకు మన బాడీకి తగ్గట్టుగా ప్రోటీన్ తీసుకున్నప్పుడే హెల్దీగా ఉంటుంది మన స్కిన్ కూడా. చిన్నప్పుడు చదువుకున్నాం 8th క్లాస్, స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పేసి. సో ప్రోటీన్ అనేది ప్రాపర్గా ఉండాలి, కార్బ్స్ కూడా ఇంపార్టెంట్ బ్రెయిన్కి, అలాగే ఫైబర్ కూడా ఉండాలి. బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది, హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేయొచ్చు. అంటే ఇంట్లో దొరికే పదార్థాలతో వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నారు, అదేలాగా? ఇప్పుడు ఇంట్లో ఉన్నది, ఇప్పుడు యూజువల్గా మన ఇంట్లో కార్బ్స్ ఖచ్చితంగా దొరుకుతాయండి. సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ లక్కీ, ఎందుకంటే మనం మార్నింగ్ ఇడ్లీ దోశలు అంటాం, అవి కార్బ్స్ కిందకే వస్తాయి. మధ్యాహ్నం రైస్ తీసుకుంటాం, కార్బోహైడ్రేటే. మళ్ళీ రైస్ మానేసి చపాతీ తీసుకున్న చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్. సౌత్ ఇండియన్స్ దగ్గర కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, కానీ ఈ కార్బ్ క్వాంటిటీ తగ్గించేసి ప్రోటీన్ యాడ్ చేయాలి. సో యూజువల్గా మనం మర్చిపోతూ ఉంటాం, మన ఇంట్లో డైలీ దొరికేది ఒక పప్పు మాత్రమే. పన్నీర్ కానీ ఇవన్నీ మనం వీక్లీ వన్సే తినాలేమో అని అనుకుంటూ ఉంటాం. పన్నీర్ కూడా ఒక 2-3 పీసెస్ డైలీ తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది, అది మంచిది. సెకండ్ థింగ్ వచ్చేసి పప్పులు ఒకటే కాకుండా మనకు నానబెట్టినవి శనగలు, పెసర్లు, ఈ మనం తూర్దాలు చేసే కందిపప్పు మనం పప్పు చేసే కంటే అది చేస్తూ మన శనగలు, పెసర్లు కూడా ఒక పిడికెడు తీసుకుంటూ ఉండాలి. మొలకెత్తిన గింజలు ఉడకబెట్టినవైనా పిడికెడు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు సోయా చంక్స్ కానీ లేకపోతే మార్నింగ్ పల్లీలు, నానబెట్టిన పల్లీలు కానీ క్వాంటిటీ ప్రకారం ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి. ఇంకా వెజిటేబుల్స్ అండి, వెజిటేబుల్స్ ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది. లో క్యాలరీ వెజిటేబుల్స్ అంటారు, అంటే నెగిటివ్ క్యాలరీస్. చాలా మటుకు మనకు ఏ ఫుడ్ తీసుకున్నా క్యాలరీస్ వస్తాయి అంటారు, కానీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం కీరా తీసుకున్నాం, అందులో హార్డ్లీ 10-15 క్యాలరీస్ ఉంటాయి. అదే మనం ఈ 10-15 క్యాలరీస్ ఉన్న కీరాని తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి బాడీకి అట్లీస్ట్ 100 క్యాలరీస్ కావాలి. సో దీనివల్ల అంటే ఈ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ పీచు పదార్థాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. దానివల్ల తక్కువ క్యాలరీస్ వస్తాయి, అందులో వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి, బాడీ స్ట్రాంగ్ కూడా అవుతుంది అనమాట. సో వెజిటేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ ద ఐడియా గైడ్లైన్స్, అంటే ఇండియన్ డైటరీ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఉమెన్ బీయింగ్ 16 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు, 35 ఇయర్స్ వరకు అయినా పర్వాలేదు, డైలీ 350 to 450 grams ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ అవుతాయి. సో 450 grams వెజిటేబుల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు బాడీ నరిష్ అవుతుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది, గట్ హెల్తీగా ఉంటుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలు రాదండి. ఇలా ఎన్నో రకాలుగా మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. నేను 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేశాం. ఇందులో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, డైటిషియన్ దగ్గరుండి, క్లినికల్ డైటిషియన్స్ ఉంటారు, దగ్గరుండి వాళ్ళ వెయిట్ లాస్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. కిచెన్ బేస్డ్ డైటే ఉంటుంది అండ్ హోమ్ బేస్డ్, ఇంట్లో ఉండే బయటికి వెళ్ళకుండా ఒక 25 minutes to 30 minutes వర్కౌట్స్ ఎలా చేయాలో కూడా గైడెన్స్ ఇస్తాం. 3 months లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా వాళ్ళకి కొలెక్ట్ చేసి చూపిస్తాం అనమాట. దట్ హెల్దీ డైట్ అండి. ఖచ్చితంగా మ్యామ్. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.